రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేస్తున్నారా? అది ఒక చిన్న అలవాటు కాదు, మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే పెద్ద ప్రమాదం. చలికాలం వచ్చిందంటే పగలు చిన్నది, రాత్రి పెద్దది. ఈ సమయంలో మన శరీర జీవక్రియలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ, హార్మోన్లు, నిద్ర అన్నీ ప్రభావితమవుతాయి. రాత్రివేళలు చాలా ఆలస్యంగా తింటే యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది, బరువు సులభంగా పెరుగుతుంది, నిద్ర నాణ్యత తగ్గిపోతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ ప్రమాదం ఎక్కువవుతుంది. శరీరం రాత్రి విశ్రాంతి కోసం సిద్ధమవుతున్నప్పుడు భారీ భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థపై అదనపు భారమవుతుంది. ఇదే హార్మోన్ల సమతుల్యతను కూడా చెడగొడుతుంది. ఫలితంగా అలసట, చిరాకు, ఉదయాన్నే లేవగానే బద్ధకం తప్పదు. ఆరోగ్య నిపుణుల మాట ప్రకారం చలికాలంలో సాయంత్రం 6 నుండి 7 మధ్య డిన్నర్ చేయడం మంచిది. సాధారణ రోజుల్లో కూడా రాత్రి 9 గంటలకి ముందే భోజనం పూర్తి చేయాలి. పడుకునే ముందు కనీసం 2 నుండి 3 గంటల గ్యాప్ ఇవ్వాలి. పగటిపూట జీవక్రియ బలంగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ బాగా తినొచ్చు. కానీ రాత్రిపూట తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఉత్తమం. మీరు రాత్రిపూట పనిచేస్తే లేదా జిమ్కి వెళ్తే భారీ భోజనం కాకుండా చిన్న స్నాక్, సూప్, పండ్లు వంటి లైట్ ఫుడ్స్ తీసుకోండి. సమయం మార్చండి, మీ ఆరోగ్యం మారిపోతుంది. మీరు ప్రేమతో చూసుకునే శరీరానికి సరైన టైంలో సరైన ఆహారం ఇవ్వండి. ఆహారమే ఔషధం, అలవాట్లే ఆరోగ్యం.